అందరికీ నమస్కారం అండి. రాజుగారు, కుప్పం ప్రసాద్ గారు చెప్తా ఉంటే ఒకసారి గత 5 ఏళ్ళు ఏం జరిగిందో మొత్తం ఒకసారి రీక్యాప్ చేసినట్టు అనిపించింది నాకు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమేం జరిగినాయో ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో మొత్తం చాలా నీట్గా చెప్పారు. అరాచకాలు కానీ, దోపిడీలు కానీ, దౌర్జన్యం కానీ, అత్యాచారాలు కానీ, ప్రజల్ని బెదిరించడం కానీ, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. ఈ రోజున ఆయన ఇంకా ఆ మూడులోంచి బయటకు వచ్చినట్లేరు. ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉందనుకుంటా ఉన్నారు. అదే కోణంలో కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్పి ఆయన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అది కుప్పం ప్రసాద్ గారు ఒక్కళ్లే కాదు, వైఎస్ఆర్సీపీ యావత్తు ఇదే చేస్తా ఉంది గడిచిన 6 నెలల నుంచి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. అంటే 5 సంవత్సరాలు ఏమైతే చేశారో అవే ఇంకా కొంతమంది కంటిన్యూ చేస్తూ ఉంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం వాటన్నిటిని అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయకుండా నీట్గా పరిపాలన జరుగుతూ ఉంది. ఈ రోజున ఎక్కడో మారుమూలలో ఉన్న పల్లెలకు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు 10-15 సంవత్సరాలు అక్కడ పరిపాలన చేసినా కూడా కనీసం ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేయించలేని దుస్థితిలో ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా కూడా, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ ప్రాంతాల మీద దృష్టి పెడతా ఉన్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయమే కాదు, ఒక గ్రామంలో తిప్పి కొడితే 1000 100 మందో 150 మందో ఉంటారంట, ఒక్కొక్క చిన్న చిన్న విలేజెస్. వాటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అక్కడ ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగా చూశారు. అంటే ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి రోడ్లు వేస్తే మనకేం వస్తుంది, వాళ్ళకి మౌలిక వసతులు మనం మెరుగుపరిస్తే మనకేం వస్తుంది, 100 ఓట్లే కదా, వాళ్ళని పట్టించుకోని అవసరం లేదు అనే ఒక ధోరణి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేశారండి. కానీ ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు, వాళ్ళకు కూడా మెరుగైన వసతులు కావాలి, వాళ్ళకు కూడా మెరుగైన పరిస్థితులు మనం కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళకి రోడ్లు వేస్తూ ఉన్నారు. అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తద్వారా టూరిజం పెరుగుతుంది, తద్వారా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకి ఎట్లా ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వీళ్ళేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసం చేస్తూ ఉన్నారు. అసలు గడిచిన 5 సంవత్సరాల్లో అవినీతి బుక్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత అవినీతి చేశారు, అరాచకాల బుక్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత అరాచకాలు చేశారు అనేది అందరూ మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గుర్తు చేస్తూ ఉన్నారు. మనం కూడా అప్పుడప్పుడు ప్రజలు మర్చిపోతారేమో, ఒక్కొక్కసారి డిబేట్స్లో గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగం అనే ఒక బుక్ ఉంటుంది రాజుగారు, రాజ్యాంగం అనే ఒక బుక్ ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని రాశారు. దాన్ని తుంగలో తొక్కి 5 సంవత్సరాలు రాజ్యాంగేతర శక్తులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదిగారు, వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకున్నారు. ప్రజలు వాళ్ళని చూశారు, చూసి వీళ్ళని ఉంచకూడదు, వీళ్ళు ఉంచితే ప్రమాదం, మనకి ఒక గాలి పీల్చాలన్నా కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, దేశంలో రాష్ట్రంలోనే అత్యాచారాల్లో ప్రప్రథమైన స్థానంలో మన రాష్ట్రాన్ని పెట్టారని చెప్పి ప్రజలు వీళ్ళందరికీ బుద్ధి చెప్పడం జరిగింది. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వకుండా ఆ రోజున ఏదో రామరాజ్యం జరిగినట్టు, లేకపోతే అసలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నట్టు ఈ రోజున మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా నవ్వొస్తూ ఉంది. కాలం రాజుగారు అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఆ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కూడా మెల్లిగా బయటకు వస్తాయి. నిన్న కాక మొన్న నీటి సంఘాల ఎలక్షన్ జరిగింది రాజుగారు. ఎక్కడైనా సరే ఒక్క చెదురుమదురు ఘటన మనం చూసామా? నామినేషన్ పేపర్లు లాక్కోవటం కానీ, దౌర్జన్యం చేయటం కానీ, వాళ్ళ మీద దాడులు చేయటం కానీ ఎక్కడైనా చూసామా? కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారో ఇంకా మనం ఎవరు మర్చిపోలా. అసలు ఏమీ జరగనట్టు మాట్లాడుతూ ఉంటుంటే నిజంగా నవ్వొస్తా ఉంది రాజుగారు. అయితే వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా కూడా తిరుగుబాటు మొదలయ్యే పరిస్థితి ఉంది. వీళ్ళు ఇదే పరిస్థితిలో ఉంటే, వీళ్ళు రిలీజ్ అవ్వకుండా, వాళ్ళ కార్యకర్తలు ఏమంటా ఉన్నారో తెలుసుకోకుండా, వాళ్ళ నాయకుల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా, ప్రజల అభీష్టం తెలుసుకోకుండా వీళ్ళు ఇంకా ఆ ఇల్యూజన్లోనే ఉంటే గనక మరి మేమైతే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి పార్టీని నడుపుతారని అయితే మేము అనుకున్నాం. కానీ ఈ రోజున ఉన్న పరిస్థితులు చూస్తే 5 సంవత్సరాలు కాదు, 1-2 సంవత్సరాలు కూడా ఆయన పార్టీ నడిపే పరిస్థితి లేదని మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాయకుల్లో తిరుగుబాటు వస్తూ ఉంది. ఒక్కళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పట్టిమ మీద వాళ్ళకి నమ్మకం లేదని చెప్పి వాళ్ళు బహిరంగంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నిన్నే అనుకుంటా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాంతంలో ఆయన పార్టీ ఆఫీస్ మీదే దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తలే
వాళ్ళు ఏదైతే ప్రేరేపించారో 5 సంవత్సరాల్లో తిరిగి వాళ్ళకే అది తగిలిందనేది మాకు అనిపిస్తా ఉంది. ఎదుటి పార్టీ నాయకుల మీద దాడులు చేపించడం, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేపించడం, ఇళ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆ రోజున దాడి చేయడానికి ప్రయత్నం చేయటం, మా పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కాలం రివర్స్ అయింది రాజు గారు. ఏదైతే మనం చేస్తామో అది మనకు రివర్స్ వస్తుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలే ఆయన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆ రోజున పనులు చేసిన గుత్తేదారులే ఈ రోజున ఆయన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో నేనేం చెప్తా ఉన్నానంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిట్రోస్పెక్ట్ చేసుకుని ఎక్కడ తప్పు జరిగింది, ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారు, నాయకుల్ని కార్యకర్తల్ని ఎట్లా ఉత్తేజపరచాలి. అంటే ఉత్తేజపరచడం అంటే 2027 ఎలక్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేస్తున్నాం అని మోసపూరిత మాటలు చెప్పొద్దు రాజు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను చెప్తా ఉన్నా, మీ కార్యకర్తల్ని మోసం చేయొద్దు. ఇంకా మీరు ఎలక్షన్కి రిజల్ట్స్కి ఇంకా 2 రోజుల ముందు కూడా ఒక దొంగ సర్వేలను పెట్టి కార్యకర్తలు మోసం చేశారు. అదిగో మనం అధికారంలోకి వచ్చేస్తామని. దాని ద్వారా ఎన్నో కోట్ల రూపాయల డబ్బు వాళ్ళు కోల్పోయారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి అప్పటికప్పుడు బెట్టింగ్స్ వేసి ఒక రోజు ముందు, రిజల్ట్ ముందు ఒక రోజు ముందు కూడా ఆరా మస్తాన్ గారి చేత సర్వే చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ వెళ్తా మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి లేనిపోని అపోహలు, లేనిపోని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి, ఆయనకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగానే పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి చెప్తా ఉన్నారు మన మీద వ్యతిరేకత వస్తా ఉంది, మనం ఓడిపోతా ఉన్నామని. కానీ అవేం పట్టించుకోనట్టు ఆయన ఫాల్స్ ప్రామిసెస్ లేకపోతే ఫాల్స్ ఇవి చేసి కార్యకర్తలను మోసం చేసి ఆ రోజున డబ్బు నష్టపోయారు. ఈ రోజున కూడా కార్యకర్తలు ఏం చెప్తున్నారో కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు రాజు గారు. రైట్. దాసరికం గారు ఒక్క నిమిషం, మనం పాపారావు గారు పొలిటికల్